డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆదాయ అసమానతలు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి తెలుసుకుందాం. ఆదాయ అసమానతలు అనే భావన పేదరికానికి సంబంధించినటువంటి ఒక భావన. ప్రధానంగా పేదరికం రెండు రకాలు: నిరపేక్ష పేదరికం అబ్జల్యూట్ పావర్టీ, సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ. ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవనాధార వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని మనం నిరపేక్ష పేదరికం అంటాము. ఇది కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి. ఇక రెండవది సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ. ఉన్నత ఆదాయ వర్గం వారితో పోల్చినప్పుడు దిగువ ఆదాయ వర్గం వారిని మనం సాపేక్ష పేదలు అని చెప్తాము. ఇది రిలేటివ్ పావర్టీ. ఈ భావనే, ఈ సాపేక్ష పేదరికం అనేటటువంటి భావన ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. ఇక ఆదాయ అసమానతలు కొద్దిమంది వ్యక్తుల వద్ద ఎక్కువ ఆదాయము సంపద ఉండి ఎక్కువ మంది వ్యక్తుల వద్ద తక్కువ ఆదాయము తక్కువ సంపద ఉండటాన్ని మనం ఆదాయ అసమానతలు అని చెప్తాము. ఇక ఆదాయ అసమానతలు అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లోనే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి జరిగేటప్పుడు ప్రారంభ దశలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటాయని, తర్వాత దశలో తగ్గుతాయని సైమన్ కుజ్నే అనేటటువంటి గణాంక నిపుణుడు వివిధ పరిశోధనల ద్వారా ప్రతిపాదన చేయడం జరిగింది. దీన్నే మనం తిరగవేసిన యు పరికల్పన, ఇన్వర్టెడ్ యు హైపోథసిస్ అని పిలుస్తాము. దీన్ని ఒకసారి మనం పటంలో పరిశీలిద్దాం. ఎక్సక్షం ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి జరిగే క్రమంలో మొదట ఆదాయ అసమానతలు క్రమంగా పెరిగి తర్వాత ఆదాయ అసమానతలు క్రమంగా తగ్గుతాయని సైమన్ కుజ్నే ప్రతిపాదించడం జరిగింది. ఇక ఆదాయ అసమానతలను కొలవడానికి కొలమానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఆదాయ సంపద పంపిణీలో అసమానతలను లెక్కించడానికి లేదా గణించడానికి లారెంజ్ అనేటటువంటి గణాంక నిపుణుడు ఒక భావన ప్రతిపాదించాడు. దీన్ని లారెంజ్ వక్రరేఖ భావన అని పిలుస్తాము. ఇక్కడ మనం ఎక్స్ అక్షం మీద జనాభాను తీసుకుందాం, వై అక్షం మీద జనాభా పొందే ఆదాయాన్ని తీసుకుందాం. ఇది సమానత్వ రేఖ, ఇది లారెంజ్ వక్రరేఖ. సమానత్వ రేఖకు లారెంజ్ వక్రరేఖకు మధ్య ఉండే తేడానే మనకు ఆదాయ అసమానతలు తెలియజేస్తాయి. అంటే సమానత్వ రేఖకు లారెంజ్ వక్రరేఖకు మధ్య దూరం తక్కువగా ఉంటే ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నట్లు, ఈ దూరం ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్లుగాను చెప్పవచ్చు. ఇక ఆదాయ అసమానతలను కొలవడానికి లారెంజ్ వక్రరేఖతో పాటు ఈ లారెంజ్ వక్రరేఖ మరియు సమానత్వ రేఖ మధ్య అంతరాన్ని ఆధారంగా ఇటలీకి చెందినటువంటి కారిడో గిని అనేటటువంటి ఒక గణాంక నిపుణుడు ఒక గుణకాన్ని రూపొందించాడు. ఈ గుణకాన్ని అర్థం చేసుకోవడానికి సమానత్వ రేఖకు లారెంజ్ వక్రరేఖకు మధ్య గల దూరాన్ని లేదా ఆ మధ్య ఖాళీ ప్రదేశాన్ని మనం ఎక్స్ అనుకుంటే, ఇక మిగిలిన భాగాన్ని మనం వై అనుకున్నట్టయితే గిని గుణకం ఈ విధంగా ఉంటుంది: ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై. గిని గుణకం విలువ 0కు 1కి మధ్య ఉంటుంది. గిని గుణకం విలువ 0 ఉన్నట్లయితే ఆదాయ అసమానతలు ఏమీ లేవని, గిని గుణకం విలువ 1 ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో ఆదాయ అసమానతలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఈ గిని గుణకం విలువ తక్కువగా ఉండటం ఆదాయ అసమానతల్లో తక్కువ ఆదాయ అసమానతలను, ఎక్కువగా ఉండటాన్ని ఎక్కువ ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. ఇక భారతదేశంలో ఆదాయ అసమానతలను ఒకసారి పరిశీలిస్తే 1960 సంవత్సరంలో మహల్నోబిస్ అధ్యక్షతన ఆదాయ పంపిణీ ప్రజల జీవన స్థాయిల పరిశీలన బృందాన్ని
1964 సంవత్సరంలో భారత ప్రభుత్వం 1960 సంవత్సరంలో నియమించింది. ఈ బృందం 1964 సంవత్సరంలో తన నివేదికను ఇచ్చింది. ఇక తర్వాత లిండాల్, అయ్యంగార్, ముఖర్జీ, ఆర్బీఐ సభ్యులు మొదలైన వారు కూడా భారతదేశంలో ఆదాయ అసమానతలను అంచనా వేశారు. ఇక జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా భారతదేశంలో ఆదాయ అసమానతలను అంచనా వేస్తున్నారు. వీరు ప్రధానంగా వినియోగ వ్యయం ప్రాతిపదికన, అంటే భారతదేశంలో ఆదాయ అసమానతలు ప్రధానంగా 2 రకాలుగా అంచనాలు రూపొందిస్తారు. వినియోగ వ్యయం ప్రాతిపదికన ఆధారపడిన అంచనాలు, తర్వాత రెండవది ఇక ఆదాయ అంచనాలు, ఆదాయం ప్రాతిపదికన వేసేటటువంటి అంచనాలు. ఇక ఆదాయ అంటే భారతదేశంలో జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ వాళ్ళు వినియోగ ప్రాతిపదికన ఆదాయ అసమానతలను అంచనా వేస్తారు. ఆదాయ అంచనాలను జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థ వారు ఆదాయ అంచనాల ఆధారంగా ఆదాయ అసమానతలను అంచనా వేస్తారు. ఇక భారతదేశంలో వినియోగ వ్యయం ప్రాతిపదికపైన వేసిన అంచనాలలో ప్రధానంగా మొదట్లో భారతదేశంలో ఆదాయ దత్తాంశాలు, అంటే ఆదాయానికి సంబంధించిన డేటా లభ్యం కాకపోవడం వలన జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ వారు వినియోగ వ్యయం ఆధారంగా ఆదాయ అసమానతలను అంచనా వేసేవారు. వీటి ఆధారంగా చేపట్టిన అధ్యయనాలలో ముఖ్యమైనది 1960లో మూర్తి మరియు పిళ్ళైలు రూపొందించినటువంటి అధ్యయనాలు, 1961లో రామ్ ధర్లు చేసిన అధ్యయనాలు, 1971లో చటర్జీ, భట్టాచార్యుల అధ్యయనాలు, 1986 సంవత్సరంలో అయ్యంగార్ మరియు వాణిల అధ్యయనాలు, 1987 సంవత్సరంలో సుందరం చేసినటువంటి అధ్యయనాలు, ఇవి ప్రధానంగా వినియోగ వ్యయ ప్రాతిపదికన చేసినటువంటి అధ్యయనాలు. ఇక భారతదేశంలో వినియోగ వ్యయ ప్రాతిపదికన మీద ఆదాయ అసమానతలను పరిశీలించినట్లయితే మనము జనాభాను ప్రధానంగా వారి యొక్క జనాభాను శాతాల ప్రకారంగా ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే 0% నుంచి 10%, అంటే ఆదాయ వర్గాల్లో అత్యల్ప ఆదాయ వర్గం వారు 1957 సంవత్సరంలో 10% మంది వారి యొక్క వినియోగ వ్యయం 2.96%గా ఉండగా అది క్రమంగా పెరుగుతూ 1999 2000 సంవత్సరం నాటికి 3.9కి పెరిగింది. ఇక అట్టడుగున ఉన్నటువంటి 20% ప్రజల వినియోగ వ్యయం మొత్తం వినియోగ వ్యయంలో కేవలం 7.23% ఉండగా ఇది 99 2000 సంవత్సరం నాటికి 8.9%కి కొంత పెరిగింది. అంటే 10% వారిలో కొంత మార్పు, తర్వాత అట్టడుగు 20% వారిలో కూడా కొంత మార్పును మనం గమనించవచ్చు. ఇక ఎగువ స్థాయిలో ఉన్నటువంటి 80% 100% మధ్య వారి వినియోగ వ్యయాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ 20% మంది 43.42% వినియోగ వ్యయాన్ని చేస్తున్నారు. ఇది 1999 2000 సంవత్సరం నాటికి 41.6కు తగ్గింది. ఇక ఉన్నత స్థాయి 10%, అంటే 90% నుంచి 100% మంది 27.89% వినియోగ వ్యయాన్ని చేస్తుండగా 1999 2000 సంవత్సరం నాటికి 27.4గా వీరి వినియోగ వ్యయం ఉంది. మొత్తం మీద 1953-57 మధ్య కాలంలో గినీ గుణకం 0.365 ఉండగా ఇది కొంత దీంట్లో పెరుగుదల తగ్గుదల ఉంటూ 1999 2000 సంవత్సరం నాటికి 0.325గా ఈ గినీ గుణకం విలువ ఉంది. అంటే భారతదేశంలో ఆదాయ సమానతలు తీవ్ర స్థాయిలో కాకుండా మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని మనం ఈ వినియోగ వ్యయ అంచనాలు తెలియజేస్తాయి. ఇక తర్వాత వినియోగ వ్యయ ప్రాతిపదికన వర్గాల వారీగా ఆరోహణ క్రమంలో పరిశీలించినట్లయితే 2004-05 సంవత్సరం, 2010-11 సంవత్సరంలో
0 నుంచి 20% అంటే అట్టడుగు ఆదాయ వర్గాల ప్రజలైనటువంటి 20% ప్రజలలో 8.6% నుండి 9%గా ఉంది. ఇక ఇలా మనం పరిశీలిస్తూ పోతే 20% 40% వారి, తర్వాత 40% నుంచి 60%, 60% నుంచి 80%, 80% నుంచి 100%, చివరి 10% మంది ఆ యొక్క వినియోగ వ్యయం దాదాపు 29% ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆదాయ ప్రాతిపదికపై ఆదాయ సమానతలను అంచనా వేసే సంస్థల్లో ప్రధానమైనది జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధన సంస్థ. తర్వాత దీంతో పాటు కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారి జాతీయ ఆదాయ అంచనాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఇక తర్వాత ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క డేటా ఆధారంగా కూడా వీటిని అంచనాలను ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ఐఆర్కే శర్మ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆదాయ అసమానతల గురించి అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత 1950వ దశకంలో లిడాల్, అయ్యంగార్, ముఖర్జీల అధ్యయనాలు కూడా ఆదాయ ప్రాతిపదికన చేసినటువంటి అధ్యయనాలు. తర్వాత 1960వ దశకంలో ఓజా, భట్లు కూడా ఆదాయ ప్రాతిపదికపై కొన్ని అధ్యయనాలను రూపొందించారు. ఇక తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఆదాయ అసమానతలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయితే నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత అంటే 1991 సంవత్సరం తర్వాత క్రమంగా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. ఆదాయ ప్రాతిపదికపై అంచనాలను మనం పరిశీలిస్తే పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతాల వారీగా పరిశీలిస్తే 0 నుండి 20% ప్రజలు అంటే అత్యల్ప వర్గం వారైనటువంటి 20% ప్రజలు మొత్తం జాతీయ ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4% నుండి 4% ఆదాయం పొందుతుండగా పట్టణ ప్రాంతాల్లో కూడా 4%గా ఉంది. అయితే ఇది 1975-76 నాటికి దాదాపు 6%కే కొంత పెరుగుదల ఉంది. ఇక మొత్తం పైన గిని గుణక అంటే 80 నుంచి 100% మంది ప్రజలు అంటే అధిక ఆదాయ వర్గం ప్రజలు అంటే ఎగువ 20% ప్రజలు 50% సంపదను లేదా ఆదాయాన్ని పొందుతుంటే ఇది పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపు 40%, 50% వరకు ఉంటాయని మనం గమనించవచ్చు. ఇక గిని గుణకం గ్రామీణ ప్రాంతాల్లో 0.42 నుంచి గ్రామీణ ప్రాంతాలు 0.39%గా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో గిని గుణకం 0.49గా మరియు 1975-76 నాటికి 0.42గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఆదాయ సమానతలు ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే వినియోగ వ్యయ అంచనాల కంటే ఆదాయ ప్రాతిపదికపై అంచనాలు ఆదాయ సమానతలను ఎక్కువగా స్పష్టపరుస్తున్నాయి. ఈ తర్వాత 1991 సంవత్సరం తర్వాత ఆదాయ సమానతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. 2004-05 సంవత్సరం నుండి 2009-10 మధ్యకాలంలో గిని గుణకం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 0.27 నుండి 0.28కి, పట్టణ ప్రాంతాల్లో 0.35 నుండి 0.39కి గిని గుణకం పెరిగింది. అంటే 1951 నుంచి 1991కి ముందు క్రమంగా ఆదాయ అసమానతలు కొంత తగ్గుదల ఏర్పడినప్పటికీ 1991 తర్వాత నూతన ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశంలో మళ్ళీ క్రమంగా ఆదాయ అసమానతలు పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక 2015 గ్లోబల్ వెల్త్ రిపోర్టు ప్రకారం ఆదాయ వర్గంలో పై స్థాయి 10% అంటే 90% నుంచి 100% ధనవంతులు దేశ సంపదలో 76% సంపదను కలిగి ఉన్నారు. అంటే 10% ప్రజలు దేశ సంపదలో 76% సంపదను కలిగి ఉన్నారు. ఇక దేశంలో మిగిలిన 90% మంది ప్రజలు అంటే 0 నుంచి 90% మంది ప్రజలు 4వ వంతు కంటే తక్కువ సంపదను కలిగి ఉన్నారు. అంటే 90% మంది ప్రజలు కేవలం 24% సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఇక దేశంలో దిగువ 20% ప్రజలు అంటే 0 నుంచి 20% అంటే దిగువ స్థాయి 20% ప్రజలు కేవలం నామమాత్రపు సంపదనే కలిగి ఉన్నారు. అంతేకాకుండా వీరు రోజుకు $1 కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక
ఆదాయ వర్గంలో పై స్థాయిలో ఉన్న 1% అంటే ఆ, గరి అధిక ఆదాయ వర్గాల్లో కూడా ఇంకా గరిష్టంగా ఉన్నటువంటి వారు అంటే 99% నుంచి 100% నుంచి ధనవంతులు దేశ సంపదలో 53% సంపదను కలిగి ఉన్నారు 2015 సంవత్సరం నాటికి. ఇది క్రమంగా పెరుగుతూ 2018 నాటికి 69%, 2020 నాటికి 74%కి చేరింది అని ఆక్స్ఫామ్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ వారు వెల్లడించడం జరిగింది. ఇక ఆదాయ సమానతలు ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఉత్పత్తికి మూల కారణమైనటువంటిది అత్యంత విలువైనటువంటి ఉత్పత్తి కారకం భూమి. ఈ భూమి యాజమాన్యంలో అసమానతలే ఆదాయ అసమానతలకు కారణం అవుతున్నాయి. భారతదేశంలో భూ యాజమాన్యాన్ని పరిశీలించినట్లయితే దిగువ 20% మంది ప్రజలకు ఎటువంటి భూమి లేదు. ఎగువ 20% మంది ప్రజల వద్ద 73% భూమి కేంద్రీకృతమైంది. మధ్యస్థాయిలో ఉన్నటువంటి 60% ప్రజలకు కేవలం 27% భూమి మాత్రమే వీరి చేతిలో ఉంది. అంటే భారతదేశంలో భూ యాజమాన్యంలో తీవ్రమైనటువంటి అసమానతలు ఆదాయ అసమానతలకు కారణం అవుతున్నాయి. ఇక భారతదేశంలో ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఆస్తుల కేంద్రీకరణ విపరీతంగా జరగటాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు ఆస్తులను సృష్టించడంలో, సంపదను సృష్టించడంలో, ఆ సంపద సృష్టించడంతో పాటు దాన్ని కేంద్రీకరించడంలోనూ ప్రధానంగా ఎక్కువ శక్తివంతంగా ఉండటంతో ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇక తర్వాత విద్యావకాశాల్లో అసమానతలు, ఆదాయ ఆర్జనలో అసమానతలను సృష్టిస్తాయి. ఈ ఆదాయ ఆర్జనలో అసమానతలే ఆదాయ అసమానతలకు కారణమవుతున్నాయి. భారతదేశంలో విద్యావకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. ప్రధానంగా ధనవంతులైన వారికి సాంకేతిక విద్య మరియు ఎక్కువ ఆర్జన అవకాశాలు కలిగిన విద్య అందుబాటులో ఉండగా, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వర్గానికి, పేద వర్గాల ప్రజలకు మంచి విద్యావకాశాలు అందుబాటులో లేక వారు ఆదాయాన్ని సముపార్జించడంలోనే వెనుకబడే విధంగా ఉండటం జరుగుతుంది. ఇవి ఆదాయ అసమానతలకు కారణం అవుతున్నాయి. ఇక తర్వాత వృత్తి నైపుణ్యాలలో అసమానతలు. విద్యావకాశాల్లో అసమానతల వలన వృత్తి నైపుణ్యాల్లో అసమానతలు ఏర్పడతాయి. ఈ అసమానతలు ఆదాయ ఆర్జనలో కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఆదాయ అసమానతలకు, వృత్తి నైపుణ్యాల్లో అసమానతలు కూడా దారితీస్తున్నాయి. ఇక తర్వాత భారతదేశంలో ఆర్థికాభివృద్ధి దశను పరిశీలించినట్లయితే మనకు ప్రధానంగా సైమన్ కుజ్నే చెప్పినట్లు భారతదేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రధానంగా ఆదాయ అసమానతలు ఎక్కువ కావడం సర్వసాధారణమే. అంటే ఆర్థికాభివృద్ధి జరిగే క్రమంలో ఆదాయ అసమానతలు ఉంటాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే ఈ ఆర్థికాభివృద్ధి దశ కూడా ఆదాయ అసమానతలను మనకు కారణం అవుతుంది. ఇక తర్వాత భారతదేశంలో దాదాపు 50% ప్రజలు వ్యవసాయ రంగంపై, 70% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యవసాయ రంగంపైన ఆధారపడుతున్నారు. అయితే ఈ వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అల్ప ఆదాయాలకు దారితీస్తుంది. ఈ అల్ప ఆదాయాలు ఆదాయ అసమానతలకు దారితీస్తుంది. అంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడటం, తక్కువ ఆదాయాలు పొందడంతో ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇక తర్వాత భారత రాజ్యాంగం పౌరులకు ప్రైవేటు ఆస్తి హక్కును కల్పించింది. ఈ ప్రైవేటు ఆస్తి హక్కు ఆదాయ అసమానతలకు దారితీస్తుంది. సంపన్నుల పిల్లలు సంపన్నులుగాను, పేదల పిల్లలు లేదా పేదల కుటుంబాలు పేదలుగాను ఇది కొనసాగడానికి ప్రైవేటు ఆస్తి హక్కు కారణం అవుతుంది. అంటే వారసత్వ హక్కు ఉండటం వలన ధనవంతులు పిల్లలు వారసత్వంగా ధనాన్ని పొంది ధనవంతులుగాను, పేదల పిల్లలు వారసత్వంగా పేదరికాన్ని పొందటం వలన ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. తర్వాత ఉద్యోగ అవకాశాల కొరత, ప్రధానంగా విపరీతమైన జనాభా పెరుగుదల ఉండటంతో శ్రామిక శక్తి ఎక్కువగా ఉండటం, ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగితో ఉండటం, పేదరికం ఉండటం వలన ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇక తర్వాత దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఆదాయ అసమానతలకు దారితీస్తున్నాయి. ధరల పెరుగుదలను మనం ద్రవ్యోల్బణం అంటాము.
ద్రవ్యోల్బణం వలన పేదలు మరింత పేదలుగాను, ధనవంతులు మరింత ధనవంతులుగాను రూపొందుతున్నారు. దీనివలన ఆదాయ అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక తర్వాత దేశంలో విస్తారంగా నెలకొని ఉన్న లంచగొండితనం, అవినీతి వంటి ఆర్థిక అవినీతి అంటే అసాంఘిక అంటే ఈ చట్టవిరుద్ధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు కూడా ఆదాయ అసమానతలను ఇంకా ఎక్కువగా పెంపొందిస్తున్నాయి. తర్వాత నగరాల వైపు ప్రైవేటు పెట్టుబడి ఎక్కువగా ఉండటం, అంటే ఎక్కువగా పెట్టుబడి మొత్తం నగరాల వైపు తరలిపోవడం, దాదాపుగా 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు తక్కువగా ఉండటం, గ్రామీణ రంగం తక్కువ ఆదాయాలకు, పట్టణ ప్రాంతాలు లేదా పట్టణ రంగం అధిక ఆదాయాలకు కారణమయ్యి ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రాంతీయ అసమానతలు కూడా ఆదాయ అసమానతలకు దారితీస్తున్నాయి. పరపతి సౌకర్యాల్లో అసమానతలు కూడా ఆదాయ అసమానతలకు కారణమవుతున్నాయి. ధనవంతులు లేదా పెట్టుబడిదారులు లేదా పారిశ్రామికవేత్తలకు పరపతి ప్రధానంగా విత్త సంస్థల ద్వారా చౌకగా, సులభంగా, అవసరమైన స్థాయిలో లభిస్తూ ఉండగా, పేద వర్గాల ప్రజలకు, తర్వాత మధ్యతరగతి వారికి లేదా వెనుకబడిన వర్గాలకు పరపతి సౌకర్యాలు లేమి వీరి యొక్క ఆదాయ స్థాయిని తగ్గిస్తూ ఉంది. అందువలన కూడా ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ధనవంతులకు అనుకూలంగా ఉండడం, పేద వర్గాల ప్రజలకు లేదా దిగువ మధ్యతరగతి స్థాయి వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం కూడా ఆదాయ అసమానతలు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఇక తర్వాత భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి అసమంజసమైన పనుల విధానం కూడా ఆదాయ అసమానతలు ఏర్పడడానికి కారణమవుతున్నాయి. భారతదేశపు పన్నుల వ్యవస్థలో ప్రధానమైనటువంటి పన్నులు పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు పేదలపై ఎక్కువ భారాన్ని మోపి ధనవంతులపై తక్కువ భారాన్ని మోపేవిగా ఉంటాయి. ఇది మరింత ఆదాయ అసమానతలకు దారితీస్తుంది. ఇక తర్వాత 1991 సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలు ఆదాయ అసమానతలను మరింత పెంచి పోషించేవిగా ఉన్నాయి. ఇవి ఆదాయ అసమానతలు ఏర్పడటానికి కారణాలు. ఇక మరి ఆదాయ అసమానతలను నిర్మూలించడానికి కొన్ని నివారణ చర్యలను పరిశీలించినట్లయితే ప్రధానంగా భూ సంస్కరణల ద్వారా భూములపై గరిష్ట పరిమితిని విధించి మిగులు భూములను సమీకరించి భూమి లేనటువంటి పేదలకు, చిన్నకారు సన్నకారు రైతులకు పంచడం వలన ఆదాయ అసమానతలను కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ రంగాన్ని క్రమంగా విస్తరించడం ద్వారా పేదలకు లేదా మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు కొంత సాధికారత చేకూరుతుంది. తద్వారా వీరి జీవన ప్రమాణం పెరిగి ఆదాయ అసమానతలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యా అవకాశాల విస్తరణ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా విద్య అందరికీ, అన్ని రకాల విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం ఆదాయ అసమానతలు తగ్గించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. వృత్తి నైపుణ్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం మరియు పెంపొందించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆదాయాలను పెంపొందించి తద్వారా ఆదాయ అసమానతలను కొంత తగ్గించవచ్చు. తర్వాత ఆదాయ ఆస్తుల కేంద్రీకరణను నివారించడం, ప్రధానంగా ఆస్తి పన్ను, సంపద పన్ను, మూలధన పన్ను వంటి ప్రత్యక్ష పన్నులను ఎక్కువగా అంటే సక్రమంగా వసూలు చేయటం మరియు దాన్ని పేద వర్గాల ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ఆదాయ అసమానతలను కొంతవరకు తగ్గించవచ్చు. ఇక ప్రభుత్వాలు పరోక్ష పన్నుల మీద పెట్టినటువంటి దృష్టి, ఉదాహరణకు జిఎస్టీ లాంటి వాటిని పటిష్టం చేయటం లాంటి దృష్టి ప్రత్యక్ష పన్నులను మీద కూడా సారించి ప్రత్యక్ష పన్నులను సక్రమంగా వసూలు చేసి లేదా కట్టుదిట్టంగా చట్టాలను రూపొందించి వసూలు చేసినట్లయితే ఆదాయ అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ తక్కువ ఆదాయాన్ని పొందటమే ఆదాయ అసమానతలకు కారణమని చెప్పుకున్నాం. దీనికి ప్రధాన పరిష్కారంగా వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పత్తి వ్యయాన్ని మించి కనీసం 50% ఆదాయం వచ్చేటట్లు చూసినట్లయితే గ్రామీణ వ్యవసాయ రంగాలు కూడా కొంత ఆదాయాలు పెంపొందించుకొని
తద్వారా ఆదాయ అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చిన్న తరహా పరిశ్రమలను, శ్రమసాంద్రిత పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఆదాయ అసమానతలను కొంత తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆదాయ అసమానతలను పరిష్కరించడానికి ఒక ప్రధానమైనటువంటి పరిష్కార మార్గం అవుతుంది. తర్వాత లంచగొండితనం, అవినీతి నిర్మూలన ఆదాయ అసమానతలను తగ్గించడానికి ఒక మంచి చర్య. గ్రామీణ వ్యవసాయ పట్టణ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడిని పెంచడం, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగానికి మాత్రమే ఎక్కువ పెట్టుబడులు తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి గ్రామీణ వ్యవసాయ రంగాలకు ఎక్కువ పరపతిని అందుబాటులో ఉంచడం, పెంచడం ద్వారా ఆదాయ అసమానతలు తగ్గించవచ్చు. అదేవిధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. అల్పాదాయ వర్గాల ప్రజలకు సబ్సిడీతో కూడిన పరపతి సౌకర్యాలను విస్తరించడం ద్వారా కూడా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. తర్వాత ప్రభుత్వ నిర్ణయాలలో కూడా మార్పులు రావాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్టుబడిదారీ పారిశ్రామిక వర్గాల అనుకూలమైనటువంటి విధానాల స్థానంలో సామాజికపరమైనటువంటి అసమానతను తగ్గించడానికి ప్రాధాన్యత ఇస్తూ దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలలో కూడా అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించవలసి ఉంటుంది. ఇక తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలలో మానవీయ కోణం ఉండాలని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పినటువంటి దాన్ని తప్పనిసరిగా పాటించడం ద్వారా అంటే నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా లాభార్జనే కాకుండా మానవ కోణంలో పేదరిక నిర్మూలనకు, ప్రధానంగా ఆదాయ పెంపుకు కృషి చేయడం కూడా ఆదాయ అసమానతలు తగ్గించడానికి కారణం అవుతుంది. ఇవి ఆదాయ అసమానతలను తగ్గించడానికి గల కొన్ని ప్రధానమైనటువంటి చర్యలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.